కానిస్టేబుల్. ఈ మూవీ 3 months బ్యాక్ థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ వచ్చింది. ఇంకా ఆ మూవీ అయితే అసలు నచ్చలేదు నాకు. మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మోకిలా అనే ఒక ఊర్లో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అది ఎవరు చేస్తున్నారు, ఇంకా లాస్ట్కి క్రిమినల్ దొరకడా లేదా అనేది మూవీ స్టోరీ. ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ కింద తెద్దామని అనుకున్నారు కానీ జస్ట్ నార్మల్ మూవీ చూస్తున్నట్టుగా ఉంటుంది అంతే. స్క్రీన్ ప్లే అయితే చాలా స్లోగా ఉంటుంది. అంతేకాకుండా ఒక్క ప్రొసీడింగ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు. మూవీలో అన్నెసెసరీ సీన్స్ కూడా చాలానే ఉంటాయి. మూవీలో అంతా వచ్చేసి 2 hours 7 minutes ఉంటుంది. ఈ 2 hours 7 minutesలో ఇంకా 30 minutes తగ్గించవచ్చు, కానీ ఇప్పటికే మూవీ 2 hours ఉంది కదా, ఇంతకన్నా ఇంకేం తగ్గిస్తామని అనుకుని వదిలేసి ఉంటారు. ఇంకా మూవీలో మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ అవ్వడానికి 50 minutes టైం పడుతుంది. అప్పటి వరకు క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్తోనే సరిపోద్ది. ఇంకా మూవీలో కొన్ని డైలాగ్స్ అయితే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు. మరీ సీరియల్ టైప్లో అనిపించి అలా చెప్తుంటే. ఇంకా ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. మూవీలో ఏదైనా నాకు బాగా నచ్చిందని అంటే అది క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రమే. మిగతా ట్విస్ట్లని గెస్ చేసా కానీ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇంకా మూవీలో క్రైమ్ చేయడానికి కారణం చాలా సిల్లీగా అనిపించిన చైత్రన్ రెఫరెన్స్ తీసుకొని ఈ క్రైమ్ చేయడానికి తప్పు లేదనే డైలాగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఆ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ లీడ్స్ కింద చేసిన ప్రతి ఒక్కరు బాగానే చేశారు, కానీ సైడ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళలో కొంతమందికి అయితే యాక్టింగే రావడం లేదు. మెయిన్గా ఫస్ట్ మర్డర్ జరిగిన వాళ్ళ అమ్మాయి ఫాదర్కి అయితే అస్సలు రాలేదు. ఎమోషనల్గా చెప్పాల్సిన డైలాగ్ కూడా క్యాజువల్గా చెప్పేస్తూ ఉంటారు. అది కొంచెం చూసుకుంటే బాగుండేది. మిగతా వాళ్ళని పట్టించుకోకపోయినా ఈ పర్టికులర్ ఫాదర్ క్యారెక్టర్ని యాక్టింగ్ వచ్చే వాళ్ళని పెట్టుకుంటే బాగుండేది. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ అయితే బాగాలేదు, కానీ బీజిఎమ్స్ అయితే బాగున్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను బీజిఎమ్స్ ఇలా ఉంటాయని. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే నచ్చలేదు. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.